హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి ఒక ఫైనాన్స్ కంపెనీ ఇండియాలో ఒక సర్వే చేసిందండి. ఈ సర్వేలో మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అవుతున్న కొంతమంది పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇండియాలో ఐటీ రంగం వచ్చిన తర్వాత మిగిలిన రంగాలన్నీ కూడా ఊపందుకున్నాయి. ఇప్పుడు మేక్ ఇండియాలో భాగంగా చాలామంది ఫైనాన్షియల్గా సక్సెస్ అవుతూ వస్తున్నారు. అసలు ఈ మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అవుతున్న వాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? ఇప్పుడు సాఫ్ట్వేర్లో కూడా చాలామందికి, ఐటీ రంగంలో కూడా చాలామందికి 3 lakhs 5 lakhs శాలరీస్ వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు పర్ మంత్. ఓకే, బట్ అందరూ ఎందుకు సక్సెస్ అవ్వట్లే, కొంతమందికి ఎందుకు సక్సెస్ అవుతున్నారు అనేది ఒక సర్వే చేయడం జరిగిందన్నమాట. ఈ సర్వేలో ఒక 8 లక్షణాలు బయటపడ్డాయి బాస్. ఈ 8 లక్షణాలు కనుక మీలో ఉంటే మీరు కూడా రిచ్ కేటగిరీలోకి వచ్చేస్తారు. నెమ్మదిగా మీరు కూడా ధనవంతుల కేటగిరీలోకి వస్తారు. సో ఏంటి ఆ లక్షణాలు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ 8 లక్షణాలు కనుక మీలో ఉంటే మీరు కూడా రిచ్ కేటగిరీలోకి వచ్చేస్తారు. యూ హ్యావ్ ఏ స్టడీ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. ఇన్కమ్ ఫ్లో అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఎక్కడ కూడా బ్రేకులు రావట్లా. ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుంది? ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వనప్పుడు. మీరు జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్తో లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఓకే, సో ఇంటి ఖర్చులు కానీ, పిల్లల స్కూల్ ఫీజులు కానీ, మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఫ్యూచర్ ప్లానింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ జాబ్ తోటే వర్కౌట్ అవుతున్నాయి. సడన్గా ఆ జాబ్ పోతే మీకు ఇల్లు గడవడం కష్టం. మళ్ళీ మీకు జాబ్ వచ్చేంత వరకు అప్పులు చేస్తూ బతకాలి, లేదా క్రెడిట్ కార్డులో నుంచి మనీ స్వైప్ చేస్తూ రొటేట్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్ కనుక ఉందంటే మీ ఫైనాన్షియల్ ఫ్లో స్టడీగా లేదని అర్థం. జాబ్ చేస్తున్నారు, ఈ జాబ్లో ఏమన్నా ప్రాబ్లం అయితే మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకటి ఉండాలి. ఒకవేళ అది ప్రాబ్లం అవుతుందా, మీరు ఇన్వెస్ట్మెంట్ నుంచి చేసే రిటర్న్స్ వచ్చి ఉండాలి. ఇలా మీ ఇల్లు గడవడానికి, మీ ఇన్వెస్ట్మెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ మనీ ఫ్లో ఉందంటే మీరు ఫైనాన్షియల్గా చాలా ప్లానింగ్లో ఉన్నట్లు అర్థం. ఇది మంచి లక్షణం. సెకండ్ వన్ వచ్చేసి యూ నో హౌ మచ్ యూ స్పెండ్. అంటే నెల నీకు ఎంత ఖర్చు అవుతుంది, నీకు ఎంత అవసరాలు ఉన్నాయి అనేది నీకు చాలా క్లారిటీ ఉంది. రూమ్ రెంట్కి కానీ, ఇన్వెస్ట్మెంట్కి కానీ, పిల్లల స్కూల్ ఫీజు కానీ, ఇన్సూరెన్స్లు కానీ, ఓకే, మిగిలిన ఖర్చులు, యావరేజ్గా ఎన్ని ఖర్చులు ఉన్నాయి, మీకు వస్తున్న ఖర్చుల ఫ్లో దాటిపోతుందా లేదా, బయటికి వెళ్తే ఎంత ఖర్చు పెడుతున్నారు, ఒకవేళ ట్రిప్కి వెళ్తే మీ బడ్జెట్ ఎంత, బడ్జెట్లోనే ఖర్చు పెడుతున్నారా, ఎంటర్టైన్మెంట్కి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు, ఆ బడ్జెట్లోనే ఉంటుందా, అప్పుడప్పుడు బయట రెస్టారెంట్లో తినడానికి వెళ్తున్నారు ఫ్యామిలీతో, ఆ బడ్జెట్ ఎంత. ఎవరికైతే వాళ్ళు పెడుతున్న ప్రతి పైసా మీద ఒక క్లారిటీ ఉంటుందో, ఏం ఖర్చు పెడుతున్నారో వాళ్ళకు ఒక అవేర్నెస్ ఉంటుందో, అది మంచి లక్షణం అంటారు. రెండో లక్షణం ఏంటి? మనం ఏం ఖర్చు పెడుతున్నామో, మన బడ్జెట్ ఏంటి, ఆ బడ్జెట్కి స్టిక్ అని ఉంటున్నామా లేదా, మనకు ప్రతిదీ తెలుస్తుందా లేదా. ఎగ్జాంపుల్కి కొంతమంది ఉంటారు, శాలరీ వస్తుంది, అన్నీ కట్టేస్తారు, అకౌంట్లో ఒక 5,000 ఉంటాయి. ఓకే, సో ఓ టీ దగ్గరికి వెళ్తాడు, దాంట్లో నుంచే జీపే చేస్తాడు. ఇంకో దగ్గర ఏదో కొంటాడు, దాంట్లో నుంచి ఒక 100 రూపాయలు ఏదో ఫోన్పే చేస్తాడు. ఒక కిరాణా షాపు, ఒక బార్బర్ షాపు, ఇలా అన్నీ అవుతాయి. ఇంకా 5,000 ఉన్నాయి కదా అని అనుకుంటారు. మహా అంటే ఎంత వాడాను, ఒక 200-300 అనుకుంటాడు. ఒక 5 రోజుల తర్వాత బ్యాలెన్స్ ఓపెన్ చేస్తే అది 1000 రూపాయలు పడిపోయి ఉంటుంది. ఇన్ని రోజులు నేను స్వైప్ చేస్తున్న చిల్లర మొత్తం అయిపోయి ఉంటుంది. 1000 రూపీస్కో 500కో వచ్చి ఉంటుంది. అయ్యో ఇంత అయిపోయిందా అని అప్పుడు కంగారు పడిపోతూ ఉంటాడు. సో మన దగ్గర ఎంత ఉంది, మనం ఏం ఖర్చు పెడుతున్నామో, యావరేజ్గా జనరల్ ఖర్చులు మనకేముంటాయి, సడన్ ఖర్చులు ఏమొస్తాయి, వీటన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటే వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా డిసిప్లిన్ గల వ్యక్తి, భవిష్యత్తులో ఒక కోటీశ్వరుడిగా ఎదగడానికి ఛాన్స్ ఉంది అని చెప్పొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి యూ కెన్ పే యువర్ బిల్స్ ఆన్ టైం. ఎవరైతే ఒక మిడిల్ క్లాస్ నుంచి రిచ్ కేటగిరీలోకి వెళ్ళారో వాళ్ళలో ఉన్న ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇంకొక లక్షణం ఏంటంటే, ఏ బిల్స్ అయినా సరే డేట్ అయిపోయిన దాకా వెయిట్ చేయట్లా, ముందే పే చేస్తున్నారు. కరెంట్ బిల్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్ కావచ్చు, లోన్స్ కావచ్చు, ఇంకేదైనా పేమెంట్స్ కావచ్చు, ఏది కూడా డేట్ దాకా వెయిట్ చేయట్లా, ఇంకో 2-3 days ముందే మెయింటైన్ చేస్తున్నారు. దీనివల్ల బ్యాంక్ హాలిడేస్ వచ్చినా, ట్రాన్సాక్షన్లో ఏదైనా లేట్ అయినా లేట్ ఫీజులు రాకుండా, సిబిల్ పడిపోకుండా చూసుకుంటున్నారనమాట. ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా ఎవరికైనా లోన్ ఇచ్చేటప్పుడు ఇతను ఫైనాన్షియల్గా డిసిప్లిన్గా ఉంటాడా లేదా, మనకు ఫ్యూచర్లో రికవరీ అవుతుందా లేదనే అన్నీ ఆలోచించుకొని ఇస్తారు. ఎవరైతే డేట్ కన్నా ముందే 1 day 2 days ముందే బిల్స్ పే చేస్తారో
వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా డిసిప్లిన్గా ఉన్నట్టు, ఎలాంటి ఫైన్స్ పడవు వాళ్ళ మీద. ఎక్స్ట్రాగా మనం తీసుకుంటున్న ఇప్పుడు మన కష్టాజీతం, మీరు ఒక చెక్ బౌన్స్ అయిందంటే 300 నుంచి 400 రూపాయలు పడుతున్నాయి. కొన్ని బ్యాంకులు 600 కూడా వేస్తున్నాయి. ఒక ఈఎంఐ బౌన్స్ అయిందంటే, ఒక ఈఎంఐ బ్రేక్ అయిందంటే ఎక్స్ట్రా డబ్బులు అవుతుంది. ఇవన్నీ మన కష్టం వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు పోనివ్వాలి? అది 300 రూపీసే అవ్వచ్చు. ఒక 10 సార్లు పోతే 3000 ఎవరు తిన్నట్టు? డిసిప్లైన్గా ఎవరైతే టైంలోపు బిల్లు కట్టేస్తారో వాళ్ళు భవిష్యత్తులో రిచ్ అవ్వడానికి, ధనవంతులు అవ్వడానికి చాలా స్కోప్ ఉందంటారు. 4th వన్ వచ్చేసి యూ క్యాన్ బై ఏ థింగ్స్ యూ వాంట్. ఎవరైతే ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ నుంచి రిచ్ కేటగిరీలోకి వెళ్ళారో వీళ్ళలో ఉన్న ఇంకొక లక్షణం, ఇంకొక సైన్ వచ్చేసి వాళ్ళకి ఏం కావాలో అదే కొంటున్నారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కొన్ని ఎత్తుకుతున్నప్పుడు స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకొన్ని ఆఫర్స్ కనబడతాయి. ఆల్రెడీ అతని దగ్గర ఒక ఐఫోన్ ఉంది, ఐఫోన్ అప్డేట్ వచ్చింది. సో ఈ ఐఫోన్ మళ్ళీ అమ్మేసి ఇంకో ఐఫోన్ తీసుకోవడం, ఎక్స్ట్రా బర్డెన్ ఇంకో 20-30 వేలు తీసుకోవడం, ఇలాంటి జోలికి వెళ్ళట్లేదు. ఈ ఫోన్ తీసుకున్నప్పుడు దీని లైఫ్ టైం ఎంత, నేను 2 సంవత్సరాలు వాడాలా 3 సంవత్సరాలు వాడాలా అని ఫిక్స్ చేసుకుంటారు. ఫిక్స్ చేసుకొని 3 సంవత్సరాలు కూడా ఏ స్టేటస్కి వెళ్ళకుండా, ఏ అప్డేట్కి వెళ్ళకుండా ఉన్నదాన్ని నడిపిస్తారు. వాళ్ళకి ఏమేం కావాలో ఫిక్స్డ్గా రాసుకుంటారు. సూపర్ మార్కెట్కి వెళ్ళినా, ఇంకొక షాపింగ్కి వెళ్ళినా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయినా వాళ్ళకి ఏం కావాలో అవి కరెక్ట్గా రాసుకుంటారు. రాసుకున్న తర్వాత వాటిని మాత్రమే సెర్చ్ చేస్తారు, లేదా వాటిని మాత్రమే పిక్ చేసుకుంటారు. ఓకే, దానికి ఇంకేమైనా ఆఫర్స్ వస్తాయేమో చూస్తారు. ఆఫర్స్ వస్తే ఏ క్రెడిట్ కార్డ్ నుంచి ఆఫర్ ఉంది, ఏ బ్యాంక్ నుంచి ఆఫర్ ఉంది, లేకపోతే తన దగ్గర ఏమైనా కూపన్ కోడ్స్ ఉన్నాయా, ఈ ఆఫర్ నుంచి వాటిని పిక్ చేసుకుంటారు, బై చేస్తారు. అలా కాకుండా సో మొత్తం స్క్రోలింగ్లో ఏం కనపడుతుంది, మనకు అవసరం ఇప్పుడున్నా లేకపోయినా దాన్ని సెలెక్ట్ చేసుకోవడం. సూపర్ మార్కెట్కి వెళ్తే మనం తీసుకుందాం అనుకున్నవి కాకుండా ఎక్స్ట్రా ఇంకో 10-15 ప్రొడక్ట్స్ తెచ్చుకోవడం. ఓకే, సో ఏదైనా షాపింగ్కి వెళ్తే మన బడ్జెట్ ఇంతే అంటే ఆ బడ్జెట్ దాటేసిపోయి అట్లా క్రెడిట్ కార్డు ఉందని స్వైప్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే నెమ్మదిగా ఏమవుతుంది, నెక్స్ట్ మంత్ బడ్జెట్ని కూడా ఇప్పుడే ఖర్చు పెట్టేసి ఉంటాం. మరి ఆ నెక్స్ట్ మంత్ బడ్జెట్కి మళ్ళీ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయాలి, లేదా ఒక లోన్ తీసుకోవాలి, లేదా దాన్ని ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవాలి. సో ఒక ఈఎంఐ అయిపోయేలోపు ఇంకొక ఈఎంఐ, ఒక ఈఎంఐ అయిపోయి ఇంకో ఈఎంఐ. సో ఫైనాన్షియల్గా డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి ఏం కావాలో క్లారిటీ ఉంటుంది, వాళ్ళ బడ్జెట్లో కొంటారు. ఎక్స్ట్రా ఏమైనా అవసరమైందా, ఇది నిజంగా నీడ్ ఉందా లేదా అనేది చూసి నీడ్ లేని అన్నీ పక్కకు తీసేస్తారు. ఎవరికైతే ఇలా ఒక బడ్జెట్ ఫిక్స్ అయిపోయి వాళ్ళ షాపింగ్ చేస్తారో వాళ్ళు ఫైనాన్షియల్గా రిచ్ అవ్వడానికి స్కోప్ ఉంది అనేది ఈ సర్వేలో తేలింది. 5th వన్ వచ్చేసి ఫైనాన్షియల్గా ధనవంతులైన వాళ్ళలో దే హ్యావ్ ద ఎమర్జెన్సీ ఫండ్. వాళ్ళకి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉంటుందండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్కి మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, లేదా ఒక జాబ్ చేస్తున్నారు. ఒక 3 నెలలు లేదా ఒక 6 నెలలు మీరు జాబ్కి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. హెల్త్ ప్రాబ్లం రావచ్చు, ఇంట్లో ఇంకేదన్నా ఇష్యూ ఉండొచ్చు, లేకపోతే చిన్న యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే జాబు పోయి ఉండొచ్చు. ఇలా ఏది జరిగినా సరే, ఇది జరిగిందని చెప్పి మన ఈఎంఐలు, ఇంటి ఖర్చులు ఆగవు. ఓకే, వీళ్ళకు ఒక ఫండ్ ఉంటుంది. ఎమర్జెన్సీ ఫండ్ అనేది వీళ్ళ దగ్గర జస్ట్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్లో ఉంచుకోవడం కాదు, ఐదర్ గోల్డ్ రూపంలో ఉంటుంది లేదా మ్యూచువల్ ఫండ్లో పెట్టేస్తారు. లంసం తీసుకెళ్ళిపోయి మ్యూచువల్ ఫండ్లో పెట్టి ఉంచుతారు. ఎమర్జెన్సీ ఫండ్ మ్యూచువల్ ఫండ్లో అయినా పెట్టుకోవచ్చు, దీంట్లో అయినా పెట్టుకోవచ్చు. సడన్గా ఒక 1 మంత్ అవసరమైంది అనుకుందాం, ఈ గోల్డ్ తీసుకెళ్ళిపోయి తాకట్టు పెట్టేసి వాళ్ళ నీడ్స్ కంటిన్యూ చేస్తారు. ఈ రోజున గోల్డ్ ఎప్పుడో కొనుంచాడు ఎమర్జెన్సీ ఫండ్ కోసం, అప్పుడు కొన్నప్పుడు 1,00,000 రూపాయలు అయింది, ఇప్పుడు 1,50,000 ఉంది. తీసుకెళ్ళిపోయి తన అవసరానికి మించి ఎంత అవసరమో అంతవరకే తెచ్చేసుకున్నాడు. 1 మంత్కా, 2 మంత్స్కా, 3 మంత్స్కా తెచ్చేసుకున్నాడు. తర్వాత సిచ్యువేషన్ సెట్ అయింది, జాబ్ వచ్చింది, మళ్ళీ నెమ్మదిగా ఈఎంఐ క్లోజ్ చేసుకుంటూ మళ్ళీ గోల్డ్ వెనక్కి తెచ్చుకున్నాడు. ఇలా ఎమర్జెన్సీ ఫండ్ని గోల్డ్ రూపంలో కానీ మ్యూచువల్ ఫండ్ రూపంలో కానీ ఉంచుకుంటారు. ఫైనాన్షియల్గా ధనవంతులైన వాళ్ళు సడన్గా ఏమన్నా అయితే ఈ ఖర్చుల కోసం కంపల్సరీ వాళ్ళ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ గోల్డ్ రూపంలో కానీ మ్యూచువల్ ఫండ్ రూపంలో కానీ ఉంది. 3 నెలలు కాదు, 6 నెలలు అయినా సరే ఫ్యామిలీ రోడ్డు మీదకి రాలా, అప్పులు కాల. మనలో ఈ లక్షణం ఉందా? ఒక్కసారి చెక్ చేయండి. నెక్స్ట్, ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ నుంచి ధనవంతులకు వెళ్ళిన వాళ్ళలో వాళ్ళ మనీని ప్లస్ వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడంలో చాలా మంది ఉంటున్నారు. మిడిల్ క్లాస్ నుంచి రిచ్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది కూడా వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ లేని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సేవాస్. వాళ్ళ నాన్న ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ వాళ్ళని ఇంజనీరింగో లేకపోతే ఇంకొక చదువు చదివిపించారు, ఎంబీఏనో. సో దాంట్లో వాళ్ళకి రూపాయి వెనకాల ఇన్కమ్ లేదు,
వాళ్ళ జాబ్తోటే ముందుకెళ్ళాలి. సడన్గా ఫ్యామిలీకి ఏమన్నా అయితే రోడ్డు మీదకి రాకుండా వాళ్ళు చేసుకున్న ఫస్ట్ ప్రతి వాళ్ళలో వచ్చింది అవేర్నెస్. ఇది రిచ్ పీపుల్ అందరూ, మిడిల్ క్లాస్ నుంచి రిచ్ వెళ్ళిన వాళ్ళందరిలో కూడా టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉంది బాస్. టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఎంత ఖర్చులు అవుతున్నాయి, భవిష్యత్తులో ఈ ఖర్చులు ఆగకుండా సంపాదిస్తున్న వ్యక్తికి ఏమన్నా అయితే ఫ్యామిలీ రోడ్డు మీదకి రాకుండా టర్మ్ ఇన్సూరెన్స్లు అనేది వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ టర్మ్ ఇన్సూరెన్స్ని కూడా పెంచుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే ఇప్పుడు ₹1,00,00,000 ఒక ఇన్సూరెన్స్ చేస్తే భవిష్యత్తులో ఆ ₹1,00,00,000 పెద్ద ఉపయోగపడకపోవచ్చు. అందుకని తన ఇన్కమ్ లెవెల్ పెరుగుతున్న కొద్దీ టర్మ్ ఇన్సూరెన్స్ని కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ప్లాన్ చేశారు బాస్. సడన్గా ఏమన్నా అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మళ్ళీ క్రెడిట్ కార్డులనో లేకపోతే అక్కడో ఇక్కడో అప్పులు తీసుకొచ్చి హాస్పిటల్లో చూపించాలి. దానికన్నా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ముఖ్యంగా కంపెనీలు ఆల్రెడీ కార్పొరేట్ కంపెనీస్ ఇస్తున్నాయి. బయటకు వస్తే దాన్ని పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్గా కన్వర్ట్ చేసుకొని ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది ఇన్సూరెన్స్ తోటి ప్రొటెక్ట్ చేయడం అనేది కంపల్సరీ కనబడిన లక్షణం. మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అయిన వాళ్ళలో వీళ్ళు ఒక 10-15 ఏళ్ల క్రితమే ప్లాన్ చేసుకున్న ఇంకొక ఇదేంటంటే దే ఆర్ ప్లానింగ్ ఫర్ మేజర్ పర్చేజ్. అంటే ఒక 10 ఏళ్ల క్రితం జాబ్లో వచ్చిన కొత్తలోనే ఇంకొక 10 ఇయర్స్లో నేను ఒక ఇల్లు కొనాలి, ఇది నా బడ్జెట్. ఈ బడ్జెట్కి 20-50% నా డౌన్ పేమెంట్ ఎంత అవసరం పడుతుంది అనేది చెక్ చేసుకొని దానికి తగ్గట్టు మనీ సేవ్ చేసుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే ఒక ల్యాండ్ రియల్ ఎస్టేట్ కొనాలంటే లంసమ్ కావాలి. ఆ లంసమ్ మన దగ్గర అప్పటికప్పుడు రెడీ కాదు. సో అందుకని ఈ లంసమ్ని నెమ్మదిగా ఒక లంసమ్ అయ్యేటట్టు చూసుకొని 50% వరకు దాంతో వాళ్ళు అనుకున్న పెద్ద పెద్ద పర్చేజులు చేశారు. ఒక హౌస్ కావచ్చు, కారు కావచ్చు, లేకపోతే ఒక ల్యాండ్ కొనడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వెళ్ళారు. అట్లాగే పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్కి భవిష్యత్తులో 15-20 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది అని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని పక్కకు తీయడం, మ్యారేజ్కి, రిటైర్మెంట్కి, ఇలా ఫైనాన్షియల్గా భవిష్యత్తులో దేనికి అవసరం ఉందనేది శాలరీలో పక్కా ప్లాన్ చేసుకొని కొంచెం దేనికి దానికి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. దీంతో వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించగలిగారు అనమాట. సో మనకు కూడా మన పిల్లల కోసం పక్కకు తీస్తున్నామా, వాళ్ళ మ్యారేజ్ కోసం, ఎడ్యుకేషన్ కోసం, రిటైర్మెంట్ కోసం కొద్దిగా పక్కకు తీస్తున్నామంటే భవిష్యత్తులో మీరు మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉందని అర్థం. లాస్ట్ వన్ వచ్చేసి యూ ఇన్వెస్ట్ టు మేక్ మోర్ మనీ. పాతకాలంలాగా నా డబ్బులు పోకుండా జస్ట్ అక్కడే ఉండాలి, నాకు ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తే చాలు, పెద్ద రిటర్న్స్ రాకపోయినా పర్లేదు అని చెప్పి ఇన్ఫ్లేషన్ని బీట్ చేయని ఇన్వెస్ట్మెంట్లో ఉన్నారా? వీళ్ళందరూ కూడా ఎవరైతే మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్కి వెళ్ళారో ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళారు. వాళ్ళ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, గోల్డ్ ఉంది, సో ఆర్ఐటీ ఉంది, స్టార్టప్లలో కొన్ని కంపెనీస్లో పెట్టుబడి పెట్టారు. దాన్ని ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతూ వచ్చిందనమాట. సో ఎప్పుడైతే డబుల్ అవుతూ వచ్చిందో వాళ్ళు ఒక 15-20 ఇయర్స్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిద్దాం అనుకున్నది అన్ని పోర్ట్ఫోలియోలు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం వల్ల 10 ఇయర్స్కే వాళ్ళు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ సాధించగలిగారు. ఒక పక్క జాబ్ నడుస్తుంది, ఒక పక్క మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం ఛాన్స్ ఉంది. బాస్ మిడిల్ క్లాస్లో ఉండిపోయాం, శాలరీస్ కూడా ఎక్కువ రావట్లేదు, ఒక 30,000-50,000 మధ్యలోనే కొట్టుమిట్లాడుతున్నాం. ఒక పక్క పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చులు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో మ్యారేజ్కి ఇంతవరకు రూపాయి సేవ్ చేయలేదు, వెనకాల ఆస్తిపాస్తులు పెద్దగా లేవు, అత్తమామ నుంచి అమ్మనాన్న నుంచి వచ్చేటి, మీ కష్టంతో ఆ కుటుంబం బాగుపడాలి అంటే ఖచ్చితంగా మనలాంటి మిడిల్ క్లాస్, నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చా, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం పార్ట్ టైంలో పెద్ద పెట్టుబడి లేకుండా చాలా చిన్న మినిమం పెట్టుబడితోటి నెలకి ఒక 20,000 నుంచి 50,000 సంపాదించుకునే ఒక ఐడియాని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో నేను నేర్పిస్తున్నా. ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు దీనికి లాగిన్ అవ్వకండి, నాకు వాట్సాప్ చేయకండి. కొత్తగా ఏమన్నా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు, పార్ట్ టైంలో ఏదన్నా 2-3 గంటలు కష్టపడదాం అనుకునే వాళ్ళు నాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఆ గ్రూప్లో లాగిన్ అవ్వండి. మీకు ఒక ఐడియా ఇచ్చి, మీకు ట్రైనింగ్ ఇచ్చి, మాతో పాటు సక్సెస్ అవ్వడానికి ఒక దారి చూపించడానికి ట్రై చేస్తాం. కేవలం సీరియస్గా సంపాదిద్దాం అనుకునే వాళ్ళ మధ్య రండి, ఒక 2-3 నెలలు ట్రై చేద్దాం, మళ్ళీ వెళ్ళిపోదాం, ఇలాంటి మైండ్ సెట్ ఉండేవాళ్ళు నా వర్క్షాప్కి రావద్దు. ఓకే, నాతో పాటు జర్నీ చేయొద్దు. 2 గంటలైనా 3 గంటలైనా ఓకే, స్మార్ట్గా డిజిటల్గా కష్టపడడానికి మీరు రెడీగా ఉంటే లాగిన్ అవ్వండి, లేకపోతే దయచేసి అవ్వద్దు. ఓకే బస్, మిడిల్ క్లాస్ నుంచి ధనవంతులు అవ్వడానికి 8 లక్షణాలు చెప్పాను. ఈ లక్షణాలలో మీకు ఎన్ని లక్షణాలు ఉన్నాయి 8లో? ఓకే, 4/4, 6/4, 1/4, 7/4 కామెంట్లో పోస్ట్ చేయండి. సో 8కి ఎన్ని లక్షణాలు ఉన్నాయి, మనం ఏం మార్చుకుంటే బాగుంటుంది అనేది మీరు కామెంట్లో పోస్ట్ చేస్తే మీ నిజాయితీని చూసి ఇంకొంతమంది బయటకు వస్తారు, వాళ్ళు కూడా ఎక్కడ స్ట్రక్ అయిపోతున్నారనేది చెక్ చేసుకుంటారు.
ఓకే, సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.